బెట్టింగ్ యాప్లో వచ్చిన డబ్బులతో పాఠశాల దుకాణం అయితే పెట్టుకున్నారు. అది ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఫస్ట్ లైక్ ఉన్నారు కదా, ఈ ముగ్గురు అక్క చెల్లెల్లో ఎవరో మన సబ్స్క్రైబర్ని ఆయన మన ఆశామాషి గారు వీళ్ళు కించపరిచి మరీ వాళ్ళని వరకు నేను తిట్టాను వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. వరకు నేను తిట్టాను వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. ఇదంతా నీ కామెడీలో ఉందా? ఇది ప్రస్తుతం యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్. మరి ఇది పెద్ద ఇంటర్నేషనల్ టాపిక్ కదా. మరి అలెక్యా చిట్టి పిక్కిల్స్ ఇది ఎంత పెద్ద యూట్యూబ్లో ప్రతి 4 వీడియోలకు ఒక వీడియో ఇది వస్తుంది. ఇది మళ్ళీ చాలా ఇంటర్నేషనల్ టాపిక్. మరి ఇది దీని గురించి రేపు పొద్దున అసెంబ్లీలో పార్లమెంట్లో వీటన్నిటిలో దీని గురించి చర్చ జరగాలి కదా. మరి అలెక్యా పిక్కిల్స్ గురువులో వాళ్ళు అలెక్యా మరి కస్టమర్ని అట్లా ఎందుకు తిట్టింది, వాడెందుకు అట్లా తిట్టించుకున్నాడు, దీని అమ్మ జీవితం ఏంద్రా బాబు, యూట్యూబ్ మీకు ఏమైనా పిచ్చిలేసిందా? తిట్టినోడు బాగానే ఉన్నాడు, తిట్టించుకున్నది బాగానే ఉంది. నీ అమ్మ మధ్యలో యూట్యూబ్ పెడితే మేము వస్తున్నాము ఆ బూతులు, అది తిట్టిన బూతులు వినలేక. ఇంకా ఆపండ్రా బాబు, అది తిట్టింది వాడు తిట్టించుకున్నాడు, మీరు యూట్యూబ్లో ఇక దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పేసి దాన్ని ట్రోల్ చేసి 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 అది ఒక్కసారి తిడితే మీరు 100 సార్లు వినిపిస్తున్నారు. ఇంకా ఆపండ్రా బాబు. పిల్లలు చూస్తారు, పెద్దోళ్ళు చూస్తారు, ఆడోళ్ళు చూస్తారు, మగోళ్ళు చూస్తారు, ముసలోళ్ళు చూస్తారు, ఇంట్లో ఫ్యామిలీతో పాటు చూస్తారు యూట్యూబ్లో. అది తిట్టిన తిట్లు దానికి బుద్ధి లేదు, అది తిట్టింది, మీరు బుద్ధి లేకుండా మీరు వీడియోలు చేస్తున్నారు, ట్రోలింగ్లు చేస్తున్నారు. ఇంకా ఆపడరా బాబు, మీకు దండం పెడతాం. అది పెద్ద ఇంటర్నేషనల్ టాపిక్ కాదు, దాని గురించి కాదు. ఇంకా వేరే ఏదైనా పనికొచ్చే వీడియోలు చేయండి రా నాయన. ఎడ్యుకేషన్ వీడియోలు చేయండి, పిల్లలకి పెద్దలకి అర్థమయ్యేది తెలిసేది నాలెడ్జ్ పెరిగే వీడియోలు చేయండి. సమ్మర్ క్యాంప్ ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది, ఏదైనా సమ్మర్లో ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని చెప్పి పిల్లలకి ఏదైనా నేర్పించే వీడియోలు చేయండి రా బాబు. మీకు దండం పెడతాం ఆ యూట్యూబర్లకి.